నమస్కారం. ఈ సృష్టిలో అసలు ఎన్నెన్ని అద్భుతాలు ఉంటాయో అంతకు మించిన ప్రమాదాలు ఉంటాయి. అయితే అవి సహజంగా ఉండేవి. కానీ మనం గోదావరి పల్లెటూరులు చూస్తే, మనం గోదావరి పంట పొలాలు చూస్తే పైకి ఎంత అందంగా ఉంటుందో, అద్భుతంగా ఉంటుందో, దాని కింద అంత ప్రమాదం, అంత ఘోరం. ఏ రకంగా 1995లో పాసర్లపూడి బ్లౌట్ ఓఎన్జీసీ పైప్ లైన్ బావికి సంబంధించి బ్లాస్ట్ అయితే 65 రోజులు పట్టింది ఆ మంటలు ఆర్పడానికి. మీరు నమ్ముతారా? 200 మీటర్ల ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వరల్డ్లో 2 అతిపెద్ద బ్లౌట్ అది 1995 పాసర్లపూడి గోదావరి జిల్లా. నెక్స్ట్ 2014 మామిడి కుదురు దగ్గర అప్పుడు ఏకంగా గెయిల్ పైప్ లైన్కి సంబంధించి బ్లాస్ట్ అయితే 23 మంది చనిపోయారు. ఎన్నో పక్షులు పొలాలు మొత్తం నాశనం. ఇదిగో ఈరోజు కోనసీమ జిల్లాలో మలికిపురం మండలం ఇరుసుమండ ప్రాంతం, నివాస ప్రాంతాలకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం. ఓకే, మరి బ్లాస్ట్ అసలు ఎలా జరిగిందంటో తెలియట్లేదు. భయంకరంగా మంటలు ఎగిసిపడి వెనకాల అటాచ్ చేసిన వీడియోస్ అది. అసలు పైన పచ్చని పంట పొలాలు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, అసలు కలకలలాడుతూ ఉండే గోదావరి జిల్లాలు అంటూ ఉంటారు, కోనసీమ అంటూ ఉంటారు. కానీ దాని గుండెల్లో భగభగా మండే మంటలంటే దాని గుండెల్లో వచ్చేసి ఆ మంటలు సృష్టించడానికి ఉపయోగపడే గ్యాస్ పైప్ లైన్లు ఉన్నాయి. ఇంకెన్నాళ్ళు ఇలా? వీటికి మోక్షం ఎప్పుడు? కష్టం. మనిషి బ్రతికి ఉన్నన్నాళ్ళు, ఆ సముద్రంలో నుంచి గ్యాస్ బయటికి తీస్తున్నన్నాళ్ళు ఆ పైప్ లైన్లు అలాగే ఉంటాయి. ఎప్పటికప్పుడు వీళ్ళు జాగ్రత్తగా చూసి ఆ ఫైర్ ఫైటర్స్ పిలిపించేసి ఎప్పటికప్పుడు చెక్ చేపించి ఉంటే సరే, లేదంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో కూడా తెలియదు అనమాట. పాపండి గోదావరి జిల్లా వాళ్ళు. అన్నీ ఉన్నా కానీ ఇదిగో ఇటువంటి పెను ప్రమాదాలు సంభవించినప్పుడు వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. చూసారా? నిజంగా ఊహించలేదు. రిగ్గు చూడు అలా కాలిపోతుంది.